ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. 401, 402. సో ఇటు సైడ్కి వస్తుందండి. ఆ మెటీరియల్ కూడా మీరు ముందు చూడొచ్చు. అన్నీ కూడా మనకి మెటీరియల్ అనేది ఉన్నాయి. సో ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది. ఇది ఒక ఫ్లాట్ ఉంది. అదేవిధంగా అక్కడ కూడా ఒక ప్లాట్ అనేది ఉందన్నమాట. మెయిన్ రోడ్ కూడా చాలా నియర్ అండి. మెయిన్ రోడ్ ఒకసారి చూపిస్తాను చూడండి. అది వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్డు. చాలా నియర్లో ఉందండి మెయిన్ రోడ్. ఒకసారి మీకు సరౌండింగ్స్ కూడా మొత్తం చూపిస్తాను చూడండి. హౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ. మంచి రెసిడెన్షియల్ ఏరియా. మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉండటం అనేది చూడొచ్చు మీరు క్లియర్గా. సో నార్త్ ఫేసింగ్లో ఈ ఒక ఫ్లాట్ అనేది ఉంది, ఇక్కడ ఒక ఫ్లాట్ అనేది ఉందన్నమాట. సో ఫ్లాట్ కూడా మనకి 1602 SFTతో ఉంటుంది. సో పెద్ద హాల్ అనేది ఇచ్చారు. ఇదేంటంటే మనకి ఇంకా ఫినిష్ కాలేదండి. మనకి కావాలనుకుంటే ఏంటంటే ఫినిష్ చేసి ఇస్తారు. లేదు అనుకుంటే మనకి ఈ విధంగా తీసుకొని మనకి ఇష్టం వచ్చిన రీతిలో అంటే డిజైన్ కావచ్చు ఏదన్నా సరే, ఇది మనకి సెమీ ఫినిషింగ్ ఉంది కాబట్టి మనకి ఏదైనా చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ రూమ్ ఇచ్చారండి. కిచెన్ రూమ్ కూడా మీరు చూడొచ్చు, చాలా పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సపరేట్గా పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో కిచెన్ రూమ్ కూడా లేడీస్ కింద కిచెన్ రూమ్ చాలా పెద్దగా ఉండాలని చూస్తారు. సో కిచెన్ రూమ్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వెంటిలేషన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. మీకు వెహికల్స్ వెళ్ళేది కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మెయిన్ రోడ్కి ఎంత దగ్గర ఉంది ఏంటి అని చెప్పేసి. ఓకేనా, చాలా బాగుందండి ఏరియా అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది హాల్ కూడా చూడొచ్చు మీరు క్లియర్గా. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. అదేవిధంగా మనకి ఒక 2-3 మెంబర్స్ కూడా ఈజీగా మనకి రూమ్లో తిరగడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇది ప్లస్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి వేరే రూమ్ అనమాట, చిల్డ్రన్స్ రూమ్ అనుకోవచ్చు. సో చిల్డ్రన్స్ రూమ్లో కూడా ఏంటంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్లు కూడా మనకి క్లియర్గా అనేది ఉన్నాయి. 1602 SFTతో ఉంది. 1602 SFT అంటే మనకి 2 BHK ఎంత స్పేసియస్ అనేది బెడ్రూమ్స్ కానీ హాలు కిచెను సపరేట్గా పూజ రూము ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే చాలా పెద్దగా ఇచ్చారు రూమ్స్ మాత్రం. సో నార్త్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట. మనకి చెప్పడం ఏంటంటే వీళ్ళు మొత్తం ఫినిష్ చేసి ఇస్తారండి. ఇది మొత్తం ఫినిష్ చేసి ఇస్తారనమాట. 55 lakhs అనేది చెప్తున్నారు. సో ఇది కూడా ఒకటి ఉంది, ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ కూడా మెటీరియల్ కూడా ఆల్రెడీ మనకి ఉన్నది, సేమ్ అదే మెజర్మెంట్స్. సో 1602 SFT, ఇది కూడా సేమ్ యాస్టేజ్గా ఉంటుంది. సో మెటీరియల్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది. మనకి GST కట్టుకుంటే వర్క్ అనేది స్టార్ట్ చేసి ఇస్తారనమాట. స్పేసియస్ బెడ్రూమ్స్ అండి, డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను అనేది ఇచ్చారనమాట. ఈ రూమ్లో కూడా ఏంటంటే మనకి కిచెన్ రూము సపరేట్గా మనకి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అటు సైడ్ వెళ్తే మనకి బాల్కనీ, స్పేసియస్ రూమ్స్. 1602 SFT అంటే మనకి ఎంత పెద్ద రూమ్స్ అనేది వస్తాయో మనం ఈజీగా అనేది గెస్ చేయొచ్చు. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్లో CC కెమెరాలు కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనకి అపార్ట్మెంట్ అంటే కామన్ అండి, లిఫ్ట్ కూడా మనకి ప్రొవైడ్ అనేది చేశారు. కింద మనకి అపార్ట్మెంట్ కింద కూడా మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది. ఈ పార్కింగ్ వచ్చేసి మనకి 402. సో ఇక్కడ వచ్చేసి మనకి 401 అనమాట. సో 2 ప్లాట్స్ కూడా మీకు కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది క్లియర్గా చూడొచ్చు. కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి వాచ్మెన్ కూడా మనకి సెక్యూరిటీ పర్పస్లో అనేది ఇక్కడ ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి కరెంట్ పోయినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా బ్యాకప్ కోసం ఏంటంటే జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి స్వాతి రెసిడెన్సీ అనమాట. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మీకు క్లియర్గా చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఖమ్మం టు బోనకల్ వెళ్ళే రూట్లో ఇది ముస్తాఫ్ నగర్ మెయిన్ రోడ్ అండి. సో ఈ మెయిన్ రోడ్ దగ్గర మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాటిన తర్వాత ఫంక్షన్ హాల్, లక్ష్మీ బృందావనం ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లోనే మనకి బృందావనం వెంచర్లో ఈ స్వాతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ అనేది ఉంటుంది.